వీటిపైన ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు ఏమి ఇచ్చిందో, ఎన్నికల తర్వాత కూడా ఏం చెప్పిందో దాన్ని రైతులకు ఇచ్చిన మాట ఇచ్చి నిలబెట్టుకుంటే రైతులందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఏ రైతులైనా చేసిన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, ఎవరు సహకారం చేస్తాడని జీవితాంతం మర్చిపోరు రైతులు. కాబట్టి గ్రామానికి సంబంధించిన రైతులందరూ కూడా ఇవాళ వాళ్ళు కోరేటటువంటి ఏదైతే ప్యాకేజ్ 25 లక్షల రూపాయలు మాకు మాట ఇచ్చిండు, ఇప్పుడు తండాలలో 16,40,000 మాత్రమే వేసిండు. ఆ 16 లక్షలు వేసిండు. ఆ 16 లక్షలు వేయడం వల్ల మమ్మల్ని చీల్చిండ్రు, మమ్మల్ని విడదీసిండ్రు. కాబట్టి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు. అందరికీ ఏంటి ప్యాకేజ్ ఒకేసారి అందరికి మాకు పేమెంట్ ఇవ్వండి, ఇన్స్టాల్మెంట్ ఇవ్వద్దని వాళ్ళు కోరుతున్నారు. నేను కూడా ఈ ప్రభుత్వాన్ని ఇన్స్టాల్మెంట్ కాదు, వాళ్ళకి కేవలం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ ఏదైతే మాట చెప్పిందో ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఇస్తామని మాట ప్యాకేజ్ చెప్పిండ్రో ఆ ప్యాకేజీని అందరికీ ఒకేసారి రైతులకు అందజేయండి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించండి. మధ్యలోనే వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారాలు అందియకుండా, వాళ్ళకి R&R సెంటర్లు కట్టియకుండా, వాళ్ళని ఇక్కడ వాళ్ళకి ఇబ్బందులకు గురి చేసి మేమైతే ప్రాజెక్టు పనులు చేస్తాం మీరు ఆయట్ల కన్నా ఓడి అంటే అది న్యాయం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ఉదండాపురం గ్రామం R&R సెంటరే కాదు, పాలమూరు రంగారెడ్డి కింద ఉన్నటువంటి R&R సెంటర్లు అన్నింటిలో కూడా ఆ రైతాంగానికి అంతా కూడా ఇవ్వాల్సిన నష్టపరిహారం కానీ, ఆ అదేవిధంగా భూమి మీద నష్టపోయిన నష్టపరిహారం మీద కానీ, ఇళ్ల మీద నష్టపోయిన నష్టపరిహారం మీద కానీ, వాళ్ళ పంటల మీద వచ్చిన నష్టపరిహారం మీద కానీ, వీటన్నింటి మీద కూడా పూర్తిగా వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించే ఫర్దర్గా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా భార్యాభర్తలకు ఇద్దరికి ఇవ్వాలి. యాజ్ పర్ R&R నామ్స్ ప్రకారం ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేను ఇరిగేషన్ శాఖ మంత్రితో నేను మాట్లాడినా, 2-3 సార్లు మాట్లాడి ఈ విషయాల మీద ఒక సమావేశంతో డేట్ కావాలి, మేము గ్రామస్తులు వాళ్ళ టైం అడుగుతున్నారు, ఒకసారి తీసుకుంటూ వాళ్ళ సమస్యలు విని వాళ్ళ యొక్క పరిష్కారం ఏం చెప్తారో చెప్పండి, మేము అందరం కూడా ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతామో చెప్తే వాళ్ళు కూడా అందరూ వాళ్ళ బాధ వింటారు. మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళని కూడా 2-3 అందరూ మాట్లాడినట్టు ఆ రోజు అందరూ మాట్లాడింటే వాళ్ళకి విషయం అర్థమవుతుంటే ఏం చెప్తుందో మరి తెలియదు వాళ్ళకు. అది ఇప్పటికైనా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ గ్రామ రైతుల యొక్క మేలు కోసం వాళ్ళకి రావాల్సినటువంటి ఈ ప్యాకేజ్ విషయంలో 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ప్రకటించినటువంటి విషయం ఉందో మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు అనిరుద్ రెడ్డి తప్పకుండా చేయించగలుగుతాడు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటే ఖచ్చితంగా మాట ఇచ్చినాను కాబట్టి నేను మాట ఇచ్చినా అని చెప్పి చేయించగలుగుతాడు. దేవుడా ఖచ్చితంగా నేను సపోర్టింగ్ చెప్తా, అయ్యాలే మీ ఎమ్మెల్యేగా ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట నిలబెట్టాలి ప్రభుత్వం అక్కడ అని చెప్తాం. అంతే తప్ప ఇలా అనిరుద్ రెడ్డిని ఇచ్చేయనికనో లేకుంటే లక్ష్మారెడ్డిని ఇచ్చేయనికనో రాలేకట్టు ఎవరిని తక్కువ చేయడానికో విద్యార్థులు గతంలో ఏం జరిగిందో వాటిని సరిదిద్దుకోవాలి మనం అని చెప్తున్నాం. రైతులకు న్యాయం చేయాలని చెప్తున్నాం. ఖచ్చితంగా రైతులందరి యొక్క మీ యొక్క నష్టపరిహారం విషయంలో ఇరిగేషన్ శాఖ అంటే ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో తప్పకుండా నేను సమయం కోసం కూడా లేఖ రాసిన, ఆ లేఖ రాసిన తర్వాత వాళ్ళ సమయం తొందరలోపలే తీసుకుంటాం. మరి ఏదైనా అది వారికి మాకు కుదిరినటువంటి ఒక డే తీసుకొని తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా వారికి తెలియజేస్తాను. ముందు వాళ్ళకు న్యాయం చేయండి. మీరు 6 నెలలకు ఇస్తారా, 8 నెలలకు ఇస్తారా, ఇచ్చేయండి. మొత్తం అందరికీ ఒకటేసారి ఇవ్వండి పేమెంట్. లేట్ అయితే ఇంట్రెస్ట్తో సహా ఇస్తారు డిపార్ట్మెంట్. ఆలస్యం అయితే ఆలస్యం 8 రోజులైతే 10 రోజులు వడ్డీతో సహా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వం పైన. కాబట్టి దీంట్లో ఎలాంటి వెళ్ళిపోకుండా అందరూ కూడా సమిష్టిగా ఉండి ఈ గ్రామం విషయంలో ఎమ్మెల్యే గారు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఏదైతే ఆనాడు వారు ఈ 6 నెలల తర్వాత డబ్బులు కాకుండా అందరికి డబ్బులు ఇప్పించినాకనే పని చేయించండి. దానికి ఇబ్బంది ఏం లేదు. రేపు పొద్దున నీళ్ళు ఆగేది ఏం లేదు, ఉదండపురంలో రేపు పొద్దున వచ్చి దుంకేదేం లేదు ఇక్కడ. కాబట్టి రైతుల పక్షాన కూడా మనం
రాష్ట్ర ప్రభుత్వంతో నేను కూడా మాట్లాడతా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అది రైతులతో కూడా మాట్లాడతా. మనం ముందు రైతులకు ఇప్పించినాకనే పని చేయండి, దానికి నష్టమే ఉంది, ఏం మునిగిపోయింది. ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చే పైసలు తర్వాత తర్వాత పని చేసిన తర్వాత ముందు రైతులకు ఇస్తే అయిపోయింది. రైతులు నష్టపోయారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళ భూములు పోగొట్టుకొని ఎలాంటి వ్యవసాయం లేకుండా ఊర్లో ఇటువంటి రోడ్డు ఆ దుమ్ము, ఈరోజు ఒక లోన్ లేదు ఈ ఊళ్ళో, మునిగిపోయే ఊళ్ళకు లోన్ ఇయ్యారు. ఏ లోన్లు రావు మునిగిపోతున్న ఊళ్ళకి. ఈ ఊరు మునిగిపోయింది, దీనికి ఏం రావంటారు, ఏం ఇవ్వమంటారు. అంటే ఎన్ని రోజులు వాళ్ళు ఇబ్బందులు పడాలి. అప్పుడు భూములు పోయినప్పుడు మేడం చిన్న విషయం, భూములు పోయినప్పుడు మా డబ్బులు పట్టుకున్న డబ్బులు అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్వైర్ అయిన దానికంటే అడిషనల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ అడిషనల్ ల్యాండ్ కూడా వీళ్ళకి సరిగ్గా పాస్బుక్ ఇస్తలేదనేటువంటిది ఉంది. ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు పోయింటుంది అనుకోండి, మిగిలిన ఎకరాలకు వాళ్ళకి పాస్బుక్ ఇవ్వాలి. మిగిలిన భూమికైనా వాళ్ళకి పాస్బుక్ ఇవ్వాలి, వాళ్ళకి లోన్లు ఏమైనా ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ పథకాలు ఉంటే అందియాలి. ఆ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉండాలి, ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతే తప్ప ఈ యొక్క గ్రామంలో లోన్ల విషయానికి వస్తే విశ్వకర్మ కింద పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ద్వారా కులవృత్తుల వారికి పెద్ద ఎత్తున లోన్లు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఈ గ్రామంలో కానీ ఈ మునిగిపోయినటువంటి గ్రామాల్లో కానీ ఎవరున్నా సరే కులవృత్తుల వాళ్ళు విశ్వకర్మ కింద మీరు దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకుంటారు, వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు. ఎక్కడ ఉన్నారు, ఏం వృత్తి, మీరు ఏం చేస్తున్నారు విషయాలు ఎంక్వైరీ చేసుకుంటారు. గ్రామంలో ఏ వృత్తిని పెట్టుకున్నారు, మీరు ఏ వృత్తి వాళ్ళ విషయాలు చేసుకున్న తర్వాత దాన్ని శాంక్షన్ మేము ప్రపోజల్ అంటే ఒక కలెక్టర్ లెవెల్ నుంచి శాంక్షన్ అయిపోయిన తర్వాత బ్యాంకులో దానికి అంటే ఫస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కూడా కావాల్సినటువంటి ట్రైనింగ్ స్టైఫండ్ ఇస్తారు. అదే ఏ